హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై ఇద్దరు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. స్నేహితులతో కలిసి హోటల్ కు వెళ్లిన యువతిపై మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది యువతి. జాబ్ వచ్చిన సందర్భంగా తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డికి ట్రీట్ ఇచ్చేందుకు హోటల్ కు వెళ్లింది యువతి. ఇద్దరు అక్కడ మద్యం సేవించాక రూమ్ కు వెళ్లారు. అప్పటికే రూమ్ లో ఉన్న మరో స్నేహితుడితో కలిసి గౌతమ్ రెడ్డి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి అనే యువకుడితోని, అతను చిన్ననాటి క్లాస్మేట్, 2nd క్లాస్ నుంచి 10th వరకు చదివేటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండ్. ఈ కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్ అనే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు. మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత తను అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు. చేసిన వ్యక్తిలో ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి ఈ మధ్యలో ఇట్లా వాళ్ళు జరిగినది. ఇంకొక అతని గురించి పూర్తిగా ఇంకా వివరాలు తెలియాల్సింది. కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది, ఇంకా వివరాలు తీసుకుంటున్నాం. ఇతనైతే గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం క్లాస్